నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. అధర్మస్థలగా ధర్మస్థల చట్టాలు ఏం చేస్తున్నాయి? గత ఎపిసోడ్లో సౌజన్య కేసులో కీలకమైన వ్యక్తి, నిందితుడుగా ఆరోపణలు మోస్తున్న సంతోష్ రావు గురించి మాట్లాడుకున్నాం. ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ కన్నడ నాటతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ధర్మస్థల ఘటన పైన చర్చ జోరుగా జరుగుతోంది. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగాలని ఆంధ్రప్రభ చేస్తున్న ప్రయత్నానికి స్పందన వస్తోంది. ఇక లాస్ట్ వీడియోలో ధర్మస్థలలో దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన సౌజన్య కేసు గురించి తెలుసుకున్నాం. కానీ ఆమెకు మాత్రం నేటి వరకు న్యాయం జరగలేదు. అంతేకాదు ఆ కేసులోనే సంతోష్ రావు అనే వ్యక్తిని అన్యాయంగా ఇరికించారు. మరి ఈ సంతోష్ రావు ఎవరు? ఆయన్ను ఎందుకు ఈ కేసులో ఇరికించారు? ఆంధ్రప్రభ కీలక వివరాలను సేకరించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మాజీ శానిటేషన్ వర్కర్ వాంగ్మూలంతో సౌజన్య కేసు మరోసారి చర్చలోకి వచ్చింది. ఇక్కడ ఇంకో బాధాకర విషయం ఉంది. అవును, ఎందుకంటే ఈ కేసులో నిర్దోషిని నిందితుడిగా చిత్రీకరించారు. ఆలయ సందర్శన కోసం వచ్చిన ఓ అమాయకుడిపై నిందను మోపారు. కుట్రపూరితంగా అత్యాచారం, హత్య కేసును బనాయించారు. దీంతో ఆ వ్యక్తిపై చేయని నేరానికి శిక్ష పడింది. మరోవైపు మనస్తాపంతో తల్లి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మొత్తంగా కొందరు చేసిన కుట్రలకు ఆ వ్యక్తి జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. సౌజన్య అనే అమ్మాయి 2012 అక్టోబర్ 10న అత్యంత దారుణ పరిస్థితుల్లో శవంగా కనిపించింది. ఆమెను అతి దారుణంగా అత్యాచారం చేసి క్రూరంగా చంపేసి పడేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఇక ఈ దారుణం జరిగిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 12న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. క్రిమినల్ దొరికాడు. కేసు క్లోజ్ కావాలి కదా, కానీ ఈ రోజు వరకు ఆ కేసు మాత్రం క్లోజ్ కాలేదు. పోలీసులు నిందితుడిని పేర్కొంటూ అరెస్ట్ చేసిన వ్యక్తి సంతోష్ రావు. కానీ ఆయన మానసికంగా కాస్త అబ్నార్మల్ వ్యక్తి. వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న ఆలయాలను సందర్శించడం ఆయనకు అలవాటని సమాచారం. ఆ అలవాటు ప్రకారమే ధర్మస్థలలోని శ్రీ మంజునాథ ఆలయానికి 4 రోజుల ముందే వచ్చాడు. కానీ తన బిహేవియర్, తను వేసుకున్న బట్టలు చూసి సంతోష్ కు ఎవరు లాడ్జ్లు లేదా హోటల్స్ లో రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఊరిలోని శ్రీ భగవాన్ బాహుబలి స్టాచ్యూ వద్ద ఉండేవాడట. ఉదయమే ఆలయంలో దర్శనం చేసుకుని అక్కడ పెట్టే ప్రసాదాన్ని తిని ఆ స్టాచ్యూ వద్దే పడుకునేవాడట. ఇలా ఉన్న టైంలోనే 11వ తేదీ 4 వ్యక్తులు సంతోష్ ను బాగా కొట్టి సౌజన్యని చంపింది ఇతనేనంటూ పోలీసులకు అప్పగించారని సమాచారం. దీనిపై పోలీసులు కనీస విచారణ కూడా చేయకుండా ఆ 4 చెప్పిందే నమ్మారు. సంతోష్ రావే క్రిమినల్ అని డిసైడ్ అయిపోయారు. సౌజన్యను అత్యాచారం చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాదు సౌజన్య మృతదేహం కనిపించిన స్థలంలో ఎలాంటి సాక్ష్యాలను సేకరించలేదు పోలీసులు. అయితే తనను ఎందుకు కొడుతున్నారు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం కూడా అర్థం చేసుకోలేని స్థితిలో సంతోష్ రావు ఉండటం చాలా బాధాకరం. ఆ తర్వాత సంతోష్ రావును పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. పోలీసులు నిందితుడని పేర్కొన్న సంతోష్ రావు ఎలాంటి హత్య చేయలేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సమయంలోనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే సంతోష్ రావు మతిస్థిమితం లేని వ్యక్తి. పైగా ఆయనకు ఫెమోసిస్ అనే డిసీజ్ ఉందట. సో ఈ డిసీజ్ ఉన్నవారు అత్యాచారం చేయడం అనేది జరగదని చెప్పుకొచ్చారు. ఎవరో 4 వ్యక్తులు చెప్పడమే కానీ సంతోష్ రావే సౌజన్యను చంపేశాడన్న దానికి పోలీసుల దగ్గర కూడా అలాంటి ఆధారాలేవీ లేవు. అలా అని చెప్పిన 4 ప్రత్యక్ష సాక్షులు కాదు, కానీ పోలీసులు వాళ్ళు చెప్పిందే విన్నారు. మొత్తంగా అమాయకుడైన సంతోష్ రావును నిందితుడిగా చిత్రీకరించారు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే సంతోష్ రావును నిందితుడని చెప్పి పోలీసుల వద్దకు తీసుకొచ్చారో ఆ 4 సౌజన్య కేసులో ప్రధాన నిందితులు. మరోవైపు సౌజన్య పోస్ట్ మార్టం రిపోర్టుపై కూడా చాలా అనుమానాలున్నాయి. ఇంత సీరియస్ కేసు అయినప్పటికీ ఎలాంటి వైద్య బృందం పర్యవేక్షణ లేకుండా ఓ చీకటి గదిలో ఏదో తూతూ మంత్రంగా ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ టైంలో సేకరించిన స్పెర్మ్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా పోలీస్ యోగేష్ నాయక్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆ తర్వాత ఈ కేసును పోలీసుల నుంచి కర్ణాటక సిఐడి చేతుల్లోకి తీసుకుంది. తమ బిడ్డకు వాళ్ళైనా న్యాయం చేస్తారని 1000 కళ్లతో ఎదురు చూసిన సౌజన్య తల్లిదండ్రులకు మళ్ళీ నిరాశే మిగిలింది. తమ బిడ్డ చావుకు ఆ నలుగురు కారణమని ఆ పేరెంట్స్ చెప్పినప్పటికీ అధికారులెవరూ వినిపించుకున్న పాపాన పోలేదని తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక, న్యాయం చేసే దిక్కులేక మౌనంగా రోధించడం తప్ప ఏం చేయలేకపోయారు ఆ బాధిత పేరెంట్స్. ఆ తర్వాత కొంతకాలానికి సౌజన్య కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళింది. కానీ వాళ్ళు కూడా మృతురాలికి కానీ బాధిత కుటుంబానికి కానీ ఏమాత్రం న్యాయం చేయలేదు. ఇదిలా ఉంచితే ఇక్కడ మనకు సంతోష్ రావును ఇరికించిన ఆ నలుగురు ఎవరనే డౌట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ నలుగురిలో ధర్మస్థలకు చెందిన పెద్ద మనిషికి సమీప బంధువని, మిగతా వాళ్ళు ఆ ఆలయానికి చెందిన వాళ్ళని ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళే సంతోష్ రావును నిందితుడిగా ఇరికించారు. అయితే ఆ ఊర్లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో సౌజన్యతో పాటు ఆ నలుగురిని అక్కడే పనిచేసే యువతి చూశానని చెప్పుకొచ్చింది. దీంతో అసలు హంతకులు బయటికి వస్తారని, నిజం బయటికి వస్తుందని అంతా భావించారు. ఎందుకంటే తనే ఈ కేసుకు ప్రత్యక్ష సాక్షి. కానీ ఆమె మాటలను సిబిఐ వినలేదు. ఆ తర్వాత ఆమె ఎవరు ఊహించని రీతిలో అదే ఫామ్ హౌస్ లోని బావిలో శవమై తేలిందని సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆమె మృతికి కూడా కారణాలు ఏంటి, కారకులు ఎవరనేది తెలియలేదు. ఓవరాల్ గా నిందితుల పేర్లను ప్రస్తావించినప్పటికీ ఆ వ్యక్తులను పోలీసులు కానీ సిబిఐ కానీ విచారించకపోవడం విడ్డూరం. అంతేకాదు దీనిపై దాదాపు సంవత్సరానికి పైగా స్థానిక ప్రజలు ఆందోళనలు చేసినప్పటికీ సిబిఐ పట్టించుకోలేదు. ఇక అదే టైంలో నిందితులుగా పేర్కొన్న నలుగురిలో ఒకరు రవి పూజారి అనే వ్యక్తి. అతను పోలీసుల ఎదుట కేసుకు సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టాడట. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత రవి పూజారి కూడా అనుమానాస్పద స్థితిలో తన ఇంటిలో శవంగా కనిపించాడు. కేసు గురించి బయటపెట్టిన తర్వాత రవి పూజారి ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఆ విషయాన్ని కూడా అప్పటి సిబిఐ పరిగణలోకి తీసుకోలేదు. ఇక సంతోష్ రావు జైలు నుంచి అయితే బయటకు వచ్చాడు. కానీ చేయని నేరానికి నిందితుడిగా శిక్ష అనుభవించాడు. ఈ బాధ భరించలేని ఆయన తల్లి తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు విడిచింది. భార్య బిడ్డ దూరం కావడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. సంతోష్ రావు తల్లిని మాత్రమే కోల్పోలేదు, తన జీవితాన్ని కూడా పూర్తిగా కోల్పోయాడు. ఇంత జరిగినా ఇన్నేళ్లు విచారణ చేసినప్పటికీ పోలీసులు కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ ఎవరు ఏం నిరూపించలేకపోయారనేది అక్షర సత్యం. నిందితులు ఫలానా వారని తెలిసినప్పటికీ పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదు. మరోవైపు వీళ్ళ నిందితులను బయటపెట్టిన వారు మాత్రం ప్రాణాలను సైతం కోల్పోయారు. అయినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయడం కానీ, నిజాలు చెప్పిన తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందడం ఏంటన్న కోణంలో కానీ ఎవరు విచారణ చేయలేదు సరికదా, అసలే పట్టించుకోలేదు. దీంతో సౌజన్యను చంపిందెవరన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. ఇక 2023లో సౌజన్య కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడం వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు మరుగున పడింది. కానీ అసలైన హంతకులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. రీసెంట్ గా మాజీ శానిటేషన్ వర్కర్ వాంగ్మూలంతో మరోసారి సౌజన్య కేసు తెరపైకి వచ్చింది. ఇదే తరహాలో ఇప్పుడు అక్కడ వందల సంఖ్యలో అమ్మాయిలు, మహిళల శవాలున్నాయి. వాళ్ళు కూడా సౌజన్యలానే అత్యాచారానికి గురై ఆ తర్వాత హత్య చేయబడ్డారు. మరి ఇన్ని దారుణాల వెనుక ఉన్నది ఎవరు? దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందించింది అన్న వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.